ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. 1 Peter 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఒక బొగ్గు గనుల కార్మికుల కాలనీ. శ్రమజీవుల మధ్య 20 సంవత్సరములుగా ఒక డాక్టర్, ఒక నర్స్ కలిసి పనిచేశారు. ఆ డాక్టర్ పేరు క్రోనిన్, ఆ నర్స్ పేరు అలెవిన్. 20 సంవత్సరములుగా ఆ నర్స్ పడుతున్న కష్టమంతా చూశారు ఆ డాక్టర్. ఆమె కష్టములో ఓర్పును, ఓపికను చూశాడు. ఆ ఓర్పులో, ఓపికలో నేర్పును చూశాడు. ఆ నేర్పులో ఎంతటి బాధలున్నా రోగినైనా ఓదార్చగలే ఆమె ఓదార్పుని చూశారు ఆ డాక్టర్. ఆ ఓదార్పులో ఆమె చిరునవ్వుని చూశాడు. ఆ త్యాగశీలతకు ఆ డాక్టర్ క్రోనిన్ చలించిపోయాడు. కారణం, చాలని ఆమె జీతం. ఆమె శ్రమకు తగిన ఫలితం ఆమెకు దక్కడం లేదు. కానీ ఆమె ఎన్నడూ ఆ భావన తన మాటలో గాని ముఖంలో గాని కనిపించనీయలేదు. అందుకే ఈ డాక్టర్ మానవత్వంతో ఓ రాత్రి అడిగాడు, చూడు అలెవిన్, నీ జీతం పెంచమని మీ పై అధికారులను ఎందుకు అడగకూడదు? అప్లికేషన్ పెట్టవచ్చు కదా అని ఆ డాక్టర్ నర్స్ని అడిగారు. ఎందుకు అన్నట్లు చిరునవ్వుతో చూసింది ఆ నర్స్. నీవు పడుతున్న శ్రమకు తగిన ఫలితం నీకు అందడం లేదు. ఈ పేద ప్రజల మధ్య నీవు పడుతున్న కష్టం చూస్తుంటే నాకు ఒక పక్కన ఎంతో సంతోషంగా ఉంది, మరో పక్కన చాలని నీ జీతం చూస్తుంటే నీవు ఎంతగా త్యాగం చేస్తున్నావో అంతగా బాధను కూడా అనుభవిస్తున్నాం అనే విషయం నాకు అర్థమవుతుంది. నాకే కాదు, నీ శ్రమకు తగిన ఫలితం నీకు దక్కాలని ఆ దేవుడికి కూడా తెలుసు అన్నాడు డాక్టర్. అప్పుడు ఆ నర్స్ అంతే అదే చిరునవ్వుతో, చాలు సార్ చాలు, ఆ దేవునికి తెలిస్తే చాలు. అవును కదండి, మన కష్టాలు, నష్టాలు, ఇరుకు, ఇబ్బందులు దేవునికి తెలిస్తే చాలు, దేవునికి తెలియచేస్తే చాలు. మనుషుల్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. నీ కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఒక మనిషితో చెప్పుకుంటాం కన్నా దేవునికి తెలియచేస్తే చాలు. దేవునికి తెలియచేస్తే తగిన సమయంలో ఆయన తప్పక జవాబిస్తాడు అనే విషయాన్ని గ్రహించండి. బైబిల్లో అన్యాయంగా సౌలు దావీదును తరుముతున్నాడు. దేవుని చేత ఇజ్రాయేలుకు రాజుగా అభిషేకించబడిన దావీదును దేవుడి చిత్తమునకు వ్యతిరేకంగా చంపాలని చూస్తున్నాడు. ఈ విషయం దావీదును రాజుగా ఎన్నుకున్న దేవునికి తెలియదా? ఖచ్చితంగా దేవునికి తెలుసు. ఏ నేరము చేయకపోయినా, అపవిత్రముగా జీవించకపోయినా యోసేపుపై పొతీఫరు భార్య కన్నువేసి పాపం చేయుటకు తొందర చేయగా అమ్మునకు నో అని చెప్పిన పుణ్యానికి యోసేపు మీద పొతీఫర్ భార్య ఎంత ఘోరమైన నెపము మోపెనో, తనను పాడు చేయబోయినదని తన భర్తకు లేనిపోని వార్తలను పుట్టించి యోసేపును అన్యాయంగా చెరసాలలో వేయించింది పొతీఫర్ భార్య. మరి ఈ విషయం దేవునికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. అలాగే కేవలం జీవము గల దేవునికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడనే నెపముతో దానియేలుపై తప్పుడు నేరము మోపి చివరకు బహునీతిమంతుడైన దేవునికి బహుప్రియుడైన దానియేలును కూడా సింహపు బోనులో ఆ అధికారులు అన్యాయంగా వేయించినప్పుడు దేవునికి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. అన్యాయంగా తన బిడ్డలపై నేరం మోపుతున్నారనే విషయం దేవునికి తెలుసు. దేవునికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన దేవునికి తన బిడ్డలకు జరిగే అన్యాయాన్ని ఎలా సమాధి చేయాలో కూడా బాగా తెలుసు. ఈరోజు వాక్యం వింటున్న మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? చెయ్యని తప్పుకి మీ మీద నిందలు మోపుతున్నారా? మేలు చేసిన అవమానం ఎదురవుతుందా? మంచి మనసుతో ఉన్న ఇతరులు చెడుగా అర్థం చేసుకుంటున్నారా? అందరికీ సహాయం చేసి అందరి మేలు కోరుకున్న నీవు ఈరోజు ఒంటరిగా మిగిలిపోయావా? అయితే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నారు. బాధపడకండి. నీవు ఏంటో దేవునికి తెలిస్తే చాలు. నీవేంటో దేవునికి తెలిస్తే చాలు. ఒకవేళ ఈరోజు ఈ లోకం మిమ్మల్ని తప్పుగా అనుకున్నా, నీవు యథార్థ హృదయం కలిగి ఉంటే దేవుడు తప్పకుండా ఒకరోజు హెచ్చిస్తారు అనే విషయాన్ని గ్రహించండి. అవునండి, అన్నీ తెలిసిన దేవునికి తన బిడ్డలకు జరిగే అన్యాయాన్ని ఎలా సమాధి చేయాలో కూడా బాగా తెలుసు. మనం సేవించే దేవుడు అన్యాయస్తుడు కాదని, సమస్తము ఎరిగిన వాడని, సమస్తము చూస్తున్న వాడని, తన బిడ్డల పక్షాన తగిన సమయంలో కలుగు చేసుకొని అద్భుతంగా జవాబిస్తాడని మనం నమ్మగలిగితే దావీదు, యోసేపు, దానియేలు వలె అన్యాయాన్ని సహిస్తాం. సహనముతోనే విజయాన్ని సాధించగలుగుతాం.
దావీదును, యోసేపును, దానియేలును తగిన సమయంలో దేవుడు హెచ్చించలేదా? గొప్పగా చేయలేదా? గొప్పగా వాడుకోలేదా? వారు కలిగి ఉన్న మనసు మనము కూడా కలిగి ఉంటే నిన్ను విమర్శిస్తున్నా, వెక్కిరింప చేస్తున్నా, వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నా, నిందలు మోపుతున్నా, మనకు అన్యాయం జరుగుతున్నా కృంగిపోకుండా, నిరుత్సాహపడకుండా, విశ్వాసముతో ఓపికగా ఎప్పుడైతే మనము ఉంటామో, ఓపికగా దేవునికి మొరపెడుతూ ముందుకు సాగుతామో ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తారు అనే విషయాన్ని గ్రహించండి. అవును, నీ స్థితిగతులు దేవునికి తెలుసు. దేవునికి తెలిస్తే చాలు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. కాబట్టి విశ్వాసముతో ఓపికగా దేవునికి మొరపెడుతూ ముందుకు సాగండి. మీ స్థితిగతులు దేవునికి తెలుసు అనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే మేలు చేసి కూడా అన్యాయంగా నిందలు భరిస్తూ అవమానాన్ని ఎదుర్కొంటూ సహనంతో మీ జవాబు కోసం, మీ కార్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఇప్పుడే మీ బిడ్డల హృదయంలో ఉన్న బాధను తీసివేసి నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహించమని, దుఃఖాన్ని తీసివేసి సంతోషంతో నింపమని, స్థిరపరిచి బలపరిచి ఆ మానసిక వేదన నుంచి ఇప్పుడే గొప్ప విడుదల దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.